దేవుని ఘనమైన నామములకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నా స్థానిక సంఘ కాపరి గారు రెవరెండ్ సంపత్ కుమార్ పాస్టర్ గారికి మరియు సహోదరక గారు పాస్టమ్మ గారు మిసెస్ సంపత్ కుమార్ పాస్టమ్మ గారికి ఆహ్వానించిన సంఘ పెద్దలకు మరి అందరికి కూడా సంఘ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్థానిక గ్రామ పెద్దలకును మరియు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనములు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని అందరూ చూడము నాకు చాలా సంతోషం. దేవుని బిడ్డారా చూసినప్పుడు పాత రోజులు గుర్తొస్తాయి. అంతా ఒక కుటుంబం లాగా మరలా కలుసుకున్నాం అనేటువంటి ఆలోచన హృదయంలో సంతోషాన్ని కలిగిస్తున్నది. నాకు ఇవ్వబడిన సమయం అరగంట 30 నిమిషాలు ముగిస్తాను. అందులో అనుమానం పెట్టుకోకండి. ఈరోజు చాలా ఒత్తిడులు ఉన్నాయి. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నా కూతురు కూడా రాస్తుంది 10th ఎగ్జామ్స్ ఆల్రెడీ రేపు లాస్ట్. మరియు అంత మాత్రమే కాక దేవుని బిడ్డలారా ఈరోజు ఇంకా చాలామంది రాలేదనుకుంటా యవనస్తులు. ఈరోజు క్రికెట్ ఫైనల్ కదా, అటో ఇటో తేలిపోయే టైం. మనం కూడా దేవుని దగ్గర అటో ఇటో తేల్చుకుందాం. దేవుని సంగమా, ఒక భక్తుడు D.L. మూడీ అనే ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అంటారు, ద బైబిల్ వాజ్ నాట్ గివెన్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ బట్ ఫర్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఈ గ్రంథము దేవుడు మనకు ఎందుకు ఇచ్చినాడంటే ఇది ఏదో మనము తెలుసుకొని వచ్చి విని ఇంత పలహారం తిని వెళ్ళిపోయేది కాదు. ట్రాన్స్ఫార్మ్ అంటే మార్పు చెందటానికి దేవుడి గ్రంథాన్ని మనకిచ్చినట్లుగా చూస్తున్నా. దేవుడి బిడ్డలారా మరి గ్రంథము ఇంకో భక్తుడట హృదయ దర్పణం అని, ద బైబిల్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ ద హార్ట్ అంటారు. ఈ హృదయ దర్పణం అద్దము లేని ఇల్లు ఎక్కడైనా ఉందా? అద్దము లేని ఇల్లు ఎక్కడ ఉండదు. ఎందుకు? అద్దము దిద్దుకొనుటకు. కాబట్టి ఈ వాక్యం అనే అర్థములో మన జీవితంలో దిద్దుకోవడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రపంచములో ఒక గొప్ప ప్రసంగ చక్రవర్తి అని ఒక ఆయన పిలుస్తారు. ఆయన పేరు ఏంటంటే చార్లెస్ స్పర్జన్. ప్రసంగ చక్రవర్తి అంటారు. ప్రపంచంలో గొప్ప ప్రసంగికుడు, చనిపోయినాడు. ఆయన్ని ఆదివారం ఇలా కారులో వెళ్తుంటే చర్చికి ఒక యవనస్తుడు ఆపి, పాస్టర్ గారు మీకు ఒక సలహా ఇవ్వాలనుకున్నాను అన్నాడు. చెప్పండి బాబు అంటే, ఎప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథములో నుండి మాట్లాడుతున్నారు, కొంచెం బయటికి రండి, గ్రంథం నుంచి కొంచెం బయటకు వచ్చి సైన్స్ గురించి చెప్పండి. ఈ మధ్య పిల్లలకంతా కూడా సైన్స్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారు. విజ్ఞాన శాస్త్రం గురించి చెప్పాలి కదా, నేర్చుకోవాలి కదా, నువ్వు ఎప్పుడు చెప్పేది అని అన్నాడు. సరే బాబు చెప్తా అని పుల్పిట్ ఎక్కి ఇలా నిలబడి ఆయన అన్నాడు, ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథంలోని కంటే విజ్ఞాన శాస్త్రం గురించి చెప్పడానికి పిలువబడ్డాను. ఈ విజ్ఞాన శాస్త్రము మరి చెప్పడానికి ఒక మనిషి చనిపోతే ఒక తల్లి ఇక్కడ వచ్చింది. ప్రార్థన కూటంలో చాలా మంది ఉన్నారు. ఆ తల్లికి ఒకరే కుమారుడు చనిపోయినాడు. ఇప్పుడు ఆ తల్లి బాధతో ఉన్నాడు, ఏడుస్తూ ఉంది చర్చిలో. ఇప్పుడు నేను విజ్ఞాన శాస్త్రం గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్పాలా? అమ్మ నీ కొడుకు చచ్చిపోయినాడు, నీ కొడుకు పాత పెట్టబడ్డాడు, నీ కొడుకు మట్టిలో కలిసిపోయినాడు, నీదే కదా చెప్పాలా. పురుగులు పడతాయి, అది పడతాయి, ఇది పడతాయి అని చెప్పాలా. కానీ నిరీక్షణ ఉందా అందులో అంటే ఏమీ లేదు. సో విజ్ఞాన శాస్త్రం ప్రకారము ఆ పిల్లోకి అంతే నువ్వు చూడలేవు, నీ కుమారుడు నీ కొడుకు మట్టిలో అయిపోయినాడు అని చెప్తాది. కానీ ఆ తల్లికి ఓదార్పు కావాలి, ధైర్యం కావాలి, నిరీక్షణ కావాలి. ఆ తల్లి తన కుమారుని మరలా కలుసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అనేది నేర్పించుటకు ఈ గ్రంథము నాకు ఎంతగానో
సహాయకరంగా ఉంది. కాబట్టి గ్రంథం ప్రకారం ఏం జరుగుతుంది? ఆ కుమారుని మళ్ళా తల్లి కలుసుకుంటుంది. చూస్తారు చూడండి, అన్ని గ్రంథాల కంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఎంత ప్రాముఖ్యమైనదో మనం గమనిస్తున్నాం. ఈ చదవబడిన లేఖన భాగం ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుండి 31 వరకు గల లేఖన భాగములో మనం చూస్తే 29 వచ్చిన చదువులు ఒకసారి. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, చాలు, ముళ్ళ కిరీటము. ఈ లెంట్ సీజన్ లో చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని ధ్యానిస్తూ ఉంటారు కదా. అయితే నేను సమయానుకూలంగా ముళ్ళ కిరీటం గురించి ధ్యానం చేయాలని ఇష్టపడుచున్నాను. ముళ్ళ కిరీటం మనం ఎన్నోసార్లు విని ఉంటాం. అయితే కొన్ని పారమార్థిక సత్యాలను మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువు అనుభవించిన శిలువ శ్రమలో ఎన్ని గాయములు పొందినారు తెలుసా? చెప్పండి. 5 గాయములు. ఎక్కడ? బాగా గుర్తుంది. తల, చేతులు, కాలు, ప్రక్కలో బల్లెము. సో ఆయన 5 గాయములు పొందినాడనేది మనం చూస్తాం. కానీ యేసు ప్రభు శరీరంలో ఆయన గాయపరచబడినప్పుడు రక్తం కారింది. ఆ రక్తము ఎన్నిసార్లు కారింది ఆయన శరీరంలో, ఆయన ప్రదేశం ఎన్నిసార్లు రక్తం స్రవించింది ఆయన శరీరంలో నుంచి అనేది ఆలోచన చేస్తే ఇది కూడా ఒక ప్రవచన సత్యం, ప్రవచన నెరవేర్పుగా ఆయన రక్తాన్ని చెల్లించినారు. ఈరోజు ఒక రెఫరెన్స్ మీకు చూపించాలని ఇష్టపడుతున్నా. అది లేవి కాండము 16వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. లేవి కాండము 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో చదవమ్మా, తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలుతో ప్రోక్షించి, కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఎన్నిసార్లు? 7 మారులు ప్రోక్షించాలంట. పాత నిబంధన గ్రంథములో యాజకుడు సంవత్సరానికి ఒకసారి, ప్రధాన యాజకుడు ఈ యొక్క లోపల పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తారు కదా. దేవుని బిడ్డలారా, కరుణాపీఠం దగ్గర అంటే మనుషులు చేసిన అపరాధములు బట్టి బలులు అర్పించేవారు. 5 రకాల బలులు: దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 రకాల బలులు వారు అర్పించేటువంటి వారు. అయితే ఆ కోడెను చంపినప్పుడు తన రక్తము తీసుకొని ఈ యాజకుడు ఏం చేయాలంటే 7 మారులు ఏం చేయాల? చిలకరించాలంట. 7 మారులు. ఇది యేసు ప్రభువు బలిగా అర్పించబడినప్పుడు ఇది నెరవేర్పన్నట. యేసు ప్రభువు 5 గాయములు పొందారు, కరెక్టే. కానీ 7 మారులు ఆయన శరీరములో నుంచి, ఆయా స్థలాలు, ఆ భాగముల నుంచి 7 సార్లు రక్తము చిందించబడింది. ఎక్కడెక్కడని చూస్తే మొట్టమొదటిది యేసు ప్రభువు గెత్సెమనే వనములోకి పోతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువులోనే మాట. మొదట అక్కడ స్టార్ట్ అయింది రక్తము. రెండవది యేసు ప్రభువును పిడిగుద్దులు గుద్దినప్పుడు, ముఖం మీద గుద్దినప్పుడు
రక్తము వచ్చింది. ఒక దెబ్బకే ముక్కులో నుంచి వస్తుంది. యేసు ప్రభుడు పిడిగుద్దులు గుద్దినప్పుడు, ఆ కర్రతో కొట్టినప్పుడు రక్తము స్రవించింది. ఎన్నైనా 2. ఇంకా 3వది మనం చూస్తే ఆ గడ్డము. యేసు ప్రభు గడ్డం పెరిగేసినప్పుడు ఆ వెంట్రుకలు ఉంటాయి కదా, పొడవాటి గడ్డం ఉంటుంది యేసు ప్రభుకి అని చెప్తారు. ఆ వెంట్రుకలు పెరిగినప్పుడు ఎంత గాయము, ఆ రక్తము ఆ గడ్డంలో నుంచే వస్తుందట. ఎక్కడుంది మాట? యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో చూస్తాం మనం, అవన్నీ చూస్తాం. ఇది 3వది. 4వది ఆయన చేతులు, తర్వాత కాళ్ళు కదా మేకు పెట్టినప్పుడు చూడండి. తర్వాత ముళ్ళ కిరీటం, చేతులు కాళ్ళు 5 ముళ్ళ కిరీటం. ఎంత బాగుంది! ఈ నుంచి బాగుంది, కానీ ఇంకా తల మీద కూడా పెట్టేస్తే బాగుంటుంది అనుకుని ముళ్ళ కిరీటాన్ని ఖైదీకి పెట్టే వాడుతూ ఉంది అది. కాబట్టి ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయనకి పెట్టారు. చివరిగా 7వది ప్రక్కలో బలం. ఇక్కడ పెట్టినప్పుడు అది ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం వచ్చింది, పల్లెపోటు పొడిచినప్పుడు వచ్చింది, మేకు దిగొట్టినప్పుడు వచ్చింది. చూడండి, ఆయన శరీరం భాగములో 7 సార్లు గాయపరచబడినప్పుడు రక్తం ఏమైంది? చిందించబడింది. దేవుడి పిల్లారా, ఇక్కడ పాత నిబంధనలో యాజకుడు ఎన్నిసార్లు చిలకరించాలా? 7 మారులు. 7 మారులు ఆయన శరీరంలో నుంచి రక్తము స్రవించినది. ఇది 7 అనేది పరిపూర్ణ సంఖ్య. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని, ఈ కార్యము జరిగించటం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ముళ్ళ కిరీటము అనేది చూస్తే క్రౌన్ ఆఫ్ థార్న్స్ అంటారు కదా, అది మరి విన్నప్పుడు ఒక గౌరవానికి చిహ్నముగా ఎంచబడింది ముళ్ళ కిరీటం వాస్తవానికి. అయితే మరి అది బాధ కలిగించడానికి, అవమానము చేయటానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసి ఉంటున్నారు ఆయనకి. దేవుని సంఘమా, యేసు ప్రభు ధరించిన ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళ కిరీటానికి పేరు పెడతారు. పాలస్తీనా దేశములో 20 రకాల ముళ్ళు ఉంటాయట. 20 రకాల ముళ్ళు. సార్ నా సెల్లి ఒక్క నిమిషము, ఎందుకు అంటే నా టైం నేనే చూసుకుంటేనే సరిపోతుంది. ఇది ముఖ్యం అన్నిటికంటే. దేవుని బిడ్డలారా, పాలస్తీనా దేశంలో ఎన్ని రకాల ముళ్ళు ఉన్నాయి? 20 రకాల ముళ్ళు ఉన్నాయి. అందులో యేసు ప్రభుకు మరి ముళ్ళ కిరీటాన్ని తయారు చేసిన ముళ్ళు బైబిల్ పండితులు 3 రకాలుగా చెప్తారు. ఆ 3 రకాలు ఏంటంటే, ఒకటి స్పైనా క్రిస్టి అంటారు, స్పినా క్రిస్టి లేదు, స్పైనా క్రిస్టి. రెండవది అది జిజిఫాస్ స్పైనా క్రిస్టి అంటారు. రెండవది పనేరియాస్ స్పైనా క్రిస్టి అంటారు. మరి ఈ రీతిగా రకరకాలుగా, అంటే 3 రకాలుగా పిలుస్తున్నారు. ఎఫోర్బియా మిల్లీ అనే చెట్టు నుండి ఈ ముళ్ళు తీసి ఒక కిరీటముగా తయారు చేసి పెట్టారు అనేది. సరే, ఏదేమైనప్పటికీ మనం గమనిస్తే ఈ స్పైనా క్రిస్టి అనేటువంటి ఈ ముళ్ళు దాదాపు 74 అంగుళాల పొడవు ఉన్నటువంటి ముళ్ళు ఆయన తలలో గుచ్చబడి ఉంటున్నది. సో ఈ రక్తము ఆయన శరీరంలో నుంచి మరి కారుతూ ఉన్నది. ఇవన్నీ మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రక్తము శక్తి కలిగినది. ఈ రక్తము యొక్క శక్తిని మనము తెలుసుకోవాల్సిన వారమవుతున్నాం. ప్రపంచంలో చాలా రకాల శక్తులు ఉన్నాయి కదా. ఆ శక్తులు, రాజకీయ శక్తి ఉంటుంది కదా, పొలిటికల్ పవర్. తర్వాత మరి
ఇంకొకటి మిలిటరీ పవర్. మన దేశానికి కూడా త్రివిధ దళాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వాక్యం చదివినాము పోలీస్ ఆయమ్మ కదా, పోలీస్ ఆఫీసర్ కదా. ఏమేమి ఉన్నాయేమో చెప్పండి. పోలీసు కాబట్టి చెప్తారా చక్కర. మన భారతదేశానికి త్రివిధ దళాలు ఉన్నాయి. ఒకటి ఎయిర్ ఫోర్స్, రెండవది నేవీ ఫోర్స్ అంటే సముద్రం మీద పోవడం, తర్వాత మూడవది మిలిటరీ ఫోర్స్. ఇట్లా ఈ త్రివిధ దళాలు మన భారతదేశానికి కాపుదలకు ఎంతగానో సహాయకరముగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. కానీ ఈ లోకంలో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో అన్ని శక్తులకు మించినటువంటి శక్తి ఒకే ఒకటి ఉంది. ఏంటి ఆ శక్తి తెలుసా? ఏంటి ఆ శక్తి చెప్పండి? యేసు ప్రభు యొక్క రక్తము యొక్క శక్తి. ఈ రక్తము యొక్క శక్తి, దీన్ని మించినటువంటి శక్తి ఇంకొక దానికి లేదు. ఈరోజు ఈ సాయంత్రం వాక్యం ధ్యానిస్తున్నటువంటి మనము ఈ శక్తిని అనుభవించవలసినటువంటి వారం అంటున్నాం. యేసు ప్రభు ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడు మనకి. ఎందుకు అంటే మనము జీవ కిరీటం పొందాలని. యేసు ప్రభు రక్తం గార్చాడు. ఈ రక్తానికి ఇట్లా కాచినాడు, అలా కాచినాడు. 7 మార్లు 5 గాయాలు పొందారు. వాస్తవమే 7 సార్లు ఆయన శరీరంలో నుంచి గాయపరచబడినప్పుడు కిందికి రక్తము చుక్కలు పడ్డాయి. ఆ రక్తం కారుతుంది. ఇంత శ్రమను అనుభవించినాడని చెప్తాం. కానీ ఇదొక ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం మనం. కానీ దీన్ని అనుభవపూర్వకముగా మనము తెలుసుకోవాల్సిన వారమంటున్నాం. ఈ రక్తము యొక్క శక్తిని మనము అనుభవిస్తే, అనుభవపూర్వకముగా తెలుసుకుంటే మనకెంతగానో ఉపయోగకరముగా ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ఈ రక్తము యొక్క శక్తిని మనము పొందినప్పుడు మరి దేవుడు ఎన్నో రీతిలుగా మనల్ని శక్తివంతులుగా తయారు చేస్తారు. ముఖ్యంగా 3 విషయాలు ప్రతి క్రైస్తవ విశ్వాసి 3 శక్తులను మనము ఈ లోకంలో జయించాలి. ఆ 3 రకాల శక్తులు ఏంటంటే, ఒకటి పాపపు శక్తి, రెండవది మరణము యొక్క శక్తి, మూడవది మరి సైతాను యొక్క శక్తి. సాతాను సైతాన్ అనే దానికంటే ఆర్ఆర్కే మూర్తి గారు మాట అంటాడు, దాన్ని సైతాన్ అనేది కూడా నాకు ఇష్టం లేదు పలకడము, దాన్ని దయ్యం అంటేనే బాగుంటుంది అంటాడు ఆయన. సైతాన్ని ఏమంటారు? దయ్యం అని పిలిస్తేనే బాగుంటుంది అంటారు. ఈ 3 రకాల శక్తులను మనము ఓడించవలసిన వారం అంటున్నాం. పాపపు శక్తిని ఓడించాలంటే మన చేత కాదు. ఇది ఎలా సాధ్యమంటే యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా, ఈ రక్తము యొక్క శక్తితో మనము ఆ పాపపు శక్తిని మనము ఓడింపబద్ధమై ఉంటున్నాం. ఈ పాపమునకు ముగింపు పలకపోతే మరి అది ప్రమాదకరమైన శక్తిగా మన జీవితంలో మరి అది మారుతూ ఉన్నది. ఈ పాపం అనే శక్తి ఎలా మనకు అంటుకుంటుందంటే, ఒకటి అది మన కళ్ళకు దురాశను కలిగిస్తుందట కదా. శరీరాశ, నేత్రాశ, జీవపురం. యేసు ప్రభువుకే శోధనలు జరుగుతాయి. అందులో ఒకటి శరీరాశ కదా. ఈ వజ్రాలు, వైడూరాలు, బంగారాలు చూపించి, ధనం చూపించి, ఇవన్నీ నువ్వు తీసుకో, నాకు మొక్కు అన్నాడు అపవాది. దేవుని సంగమా, ఇది కళ్ళకు దురాశ కలిగిస్తుంది, నోటికి అబద్ధాన్ని కలిగిస్తుంది. ఈ పాపం అనేటువంటి శక్తి ఎంత శక్తివంతమైందంటే మన కళ్ళకు దురాశను కలిగిస్తుంది. రెండవది మన యొక్క నోటికి అబద్ధాన్ని కలిగిస్తుంది. అబద్ధం చెప్పని వారు ఎవరైనా ఉన్నారో చెప్పండి. ఎవరైనా ఒక్కరైనా చెప్పండి. నేను ఒక్కరు కాదు, ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి.
అందులో మనమందరం ఒకే కోపం చెందిన వాళ్ళమే. అబద్ధము నేను చెప్పలేదు అన్నటువంటి వాళ్ళంతా అబద్ధికులు ఇంకెవ్వరు ఉండరు. అబద్ధం చెప్పలేదన్న వాళ్ళు వాళ్ళకంటే మించిన అబద్ధికులు ఉండరు. సో అబద్ధము తర్వాత హృదయానికి తాగును కలిగిస్తుంది, కలంకము. ఇంకా చెప్పాలంటే మన ఆత్మను మూగబోయేటట్లు చేస్తుంది. ఇది ప్రమాదకరమైనది పాపము యొక్క శక్తి. ఈ పాపము అనేది మనం చూస్తే ఏదేను వనములో మొట్టమొదటికి మాట వినబడి ఉన్నది, శబ్దము. ఈ పాపమును బట్టి ఏమొచ్చింది లోకానికంటే మరణము వచ్చింది. ఈ మరణము యొక్క శక్తి, ఈ మరణ శక్తి, మరణముకు భయపడిన వారు ఎవరైనా ఉన్నారా? మరణ భయము అంటే చాలా మందికి భయం. ఒక గొప్ప విశ్వాసున్నాడు, మరణం అంటే అందరికి భయము, నీకెందుకు భయం లేదు అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, నాకు మరణం అంటే భయం లేదు కానీ నేనంటేనే దానికి భయం. ఎవరికి భయము? ఈయనంటేనే మరణానికి భయమట. సో మరణము భయం అనేకులకు ఈ పాపము నుండి ఇది తటస్థిస్తున్నది. మరణ భయము మానవుని నిద్ర లేకుండా చేస్తుంది. కాబట్టి ఇది భయంకరమైనది. ఈరోజు యేసు ప్రభు యొక్క శిలువ రక్తములో ఉన్న శక్తిని అనుభవపూర్వకముగా కడగబడి, ఈ యేసు యొక్క రక్తము చేత కడగబడి ఈ రక్తము యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడు ఈ పాపమనే బలాన్ని, శక్తిని, మరణపు శక్తిని మనం ఓడించగలిగినటువంటి వారమై ఉండాలి. మూడవది సాతాను యొక్క శక్తి. సాతాను లోకమునకు విరోధి. సైతాను ఈ ప్రపంచానికి ఏమై ఉన్నాడు చెప్పండి? చక్రవర్తి అయినాడు. ఈ లోకానికి అధికారి ఎవరు చెప్పండి? సైతానే. ఈ లోకమంతటికి అధికారి సైతాన్. ఎందుకు? సైతాను అంటే సైతాను గురించి ఎక్కువ ఇప్పుడు ఆరాధన చేస్తున్నారు. ఆరాధనలు ఎవరికి ఎక్కువ జరుగుతున్నాయి? యేసు ప్రభువుగా, సైతానుగా? చెప్పండి, చెప్పండి. మోహన్ సారేనా? బా, అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు కూడా అట్లా. సరే, కరెక్ట్. దుష్ట శక్తి ఎక్కువ కాబట్టి 24 గంటలు సైతాన్ని ఆరాధన ఎక్కువ చేస్తున్నారు ప్రపంచం. యేసు ప్రభు కంటే సైతాను గురించే ఎక్కువ జరుగుతున్నది. 24 గంటలు ఆరాధిస్తుంది లోకము. కాబట్టి దుష్టత్వముతో ఇది నిండి ఉన్నది. సైతాను హస్తములో 2 సంఖ్యలు ఉన్నాయంట. ఒకటి పాపపు సంఖ్యలు, ఇంకో చేతిలో మరణం యొక్క సంఖ్యలు. పాపపు సంఖ్యలు, మరణపు సంఖ్యలను ఇలా వేసి మనిషిని పట్టి పీడించేటువంటిది ఈ యొక్క సైతాను యొక్క శక్తి అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ శక్తిని మనం ఓడించాలంటే దీనికి ఒకటి, అది యేసు ప్రభు యొక్క శిలువ రక్తము. ఈ శిలువ రక్తము చేత మనం కడగబడాలి. ఆ రక్తములో ఏమున్నా చెప్పండి? శక్తి ఉన్నది. ఈ శక్తితో అపవాదిని మనము ఏం చేయాలంట? ఓడించాలి. 3 శక్తులు మనం ఓడించాలని చెప్పుకున్నాం. ఒకటి పాపపు శక్తి, రెండవది మరణము యొక్క శక్తి, మూడవది సైతాను శక్తి. ఈ 3 రకాల శక్తులను ఓడించడానికి మన వల్ల కాదు. మనం బలహీనులం, వట్టివారం. ఇది యేసు ప్రభు యొక్క శిలువ రక్తము చేత దీన్ని మనము జయించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమ, ఈ శక్తి ఎలా వస్తుంది? అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటారు, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వేరేతనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఈరోజు ఈ శక్తిని మనము
అనుభవించాలి. అందుకని చాలా మంది ఏం చేస్తారు, దయ్యం పోగొనే రక్తం ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అంటుంటారు కదా. పలికితే కాదండి, ఆ రక్తంలో మనం కలగడ ఆ శక్తిని అనుభవిస్తే వీటన్నిటి మీద విజయము సాధించగలిగేటువంటి వారమైనా దేవుని బిడ్డారా, రక్తము ప్రాణం అంటుంది దేవుని వాక్యం. ఇందాక మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం చెప్పండి? 5 నిమిషాలు ఉంది. 8:05కి ముగిస్తానన్నా. 8:05 కరెక్ట్. 5 నిమిషాలు ఉంది ప్రసంగం. 1, పాత నిబంధనలో 7 మార్లు రక్తాన్ని చిలకరించాలి. యేసు ప్రభు 5 గాయాలు పొందాడు, కానీ ఆయన శరీరంలో నుంచి 7 సార్లు రక్తము దెబ్బ మేలు కొట్టినప్పుడు కదా, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు, తర్వాత ఆ యొక్క గుద్దినప్పుడు, ఎట్లుగులు పెరిగి వేసినప్పుడు, ఇలాగూ 7 మారులు రక్త స్రవిస్తాయి. అంటే ఎన్నోసార్లు అక్కడ అంత వయా డొలరస ఆ యొక్క మరి కపాల స్థలం కల్వరి కొండకు వెళ్ళేటప్పటికి చాలా రక్తం కారుతుంది, కానీ 7 సార్లు ఆయన శరీరంలో నుంచి కారినప్పుడు ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి మాట ఈ సంపూర్ణ బలిని సూచిస్తుంది. ఈ బలి యేసు ప్రభువులో నెరవేరింది సంపూర్ణంగా. 7 పరిపూర్ణంగా ఆయన బలి అర్పించినప్పుడు అక్కడ పాత నిబంధనలో మనుషులకు క్షమాపణ కలిగినట్లుగా ఈ క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు బలియాగము ద్వారా మరి ఈ యొక్క శక్తులన్నిటికీ ఒక గొప్ప శక్తిని అనుభవించడానికి దేవుడు మనకు కృప చూపి ఉంటున్నాడు. బైబిల్లో దేవుడు బిడ్డారా, మరి వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము ఆలోచన చేయవలసినటువంటి వారం ఉంటున్నాం. ఎంతవరకు ఉన్నా వాక్యముగా చూసి వెళ్ళిపోతే లాభం లేదు. ఈ వాక్యాన్ని మనం అనుభవించాలి. వాక్యము శక్తి, విశ్వాసం యొక్క శక్తి, చాలా రకాల శక్తులు ఉన్నాయి, కానీ దుష్ట శక్తులు ఓడించడానికి ఈ వాక్య శక్తి చాలా అవసరమైనది. ఈ వాక్యము చేత మన హృదయము నింపబడవలసినటువంటి వారుగా ఉంటున్నారు. చాలా మంది ప్లేట్ పెట్టుకొని మరి ఆ ప్లేట్ నిండా మంచి మంచి పదార్థములు తినాలనుకుంటారు కదా. మనం అనుకుంటాం, శరీరాశలో ఒకటి ఏంటంటే ప్లేట్లు అన్నం పెడతారు. ఇప్పుడు పెళ్లి జరిగింది అనుకోండి, అందరూ లైన్లో పంక్తి భోజనం పెట్టినారు అనుకోండి. పంక్తి భోజనం పెట్టినప్పుడు అందరికీ ప్లేట్లు వేస్తారు కదా. ఆ ప్లేట్లో ఒకవేళ చికెన్ ముక్కలు పెట్టినారు అనుకోండి. స్టాండర్పురంలో ఎక్కువ చికెన్లే పెట్టేది పెళ్ళిళ్ళప్పుడు కదా. చికెన్ ముక్కలు పెడతారు. పెట్టినప్పుడు మన ప్లేట్ ముఖం మనం చూస్తామా, ప్రక్క వాళ్ళ ప్లేట్ని చూస్తారని చెప్పండి? పక్కల ప్లేట్ చూస్తారు, కానీ మన ప్లేట్ మనము చూస్తారా? నాకు ఎన్ని పడినా పడలేదు, పక్కోనికి నాకంటే ఎక్కువ పడతాయే లేదా అదే చూసేది ఫస్ట్. నాకంటే ఎక్కువ అక్కడ పడతాయే లేదా, పడితే ముఖంలో మార్పు కనిపిస్తుంది అప్పుడే. ఇదెందుకంటే శరీరాశ. దీని మీద దేవుని సంగమ. అందుకనే ఒక అప్పట్లో ఒకసారి చెప్పిన, ఒక పాస్టర్ గారికి అన్నం పెట్టింది. అప్పట్లో అన్నం పెట్టింది. అన్నము సమృద్ధిగా బలవంతంగా పెడితే పాస్టర్ గారు ఏం చేసినారు? తిన్నారు, సమృద్ధిగా తిన్నారు. తిని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినాక మళ్ళీ కొన్ని రోజులకి వచ్చినారు. బలవంతంగా అన్నం పెట్టింది. ఆ రోజు వాళ్ళ కొడుకున్నారు, చిన్నపిల్లడు. అంటున్నారు, అంకుల్ మీరు పందిలాగా తింటారంట అన్నాడు చిన్నపిల్లాడు. లేదు బాబు, ఎవరన్నాడు? అంకుల్, మా అమ్మ నింది ఇంతకుముందు మీరు వచ్చి తిన్నప్పుడు మాకు లేదని మా అమ్మ తిట్టుకొని పాస్టర్ అంతా తినేసి వెళ్ళాడు, మాకేం లేకుండా అని ఆ పిల్లోడు చెప్తాడు. పిల్లోడికి పాలిటిక్స్ తెలియదు, పిల్లోడికి కల్మషము ఉండదు. ఎవరికి ఉంది అది? తల్లిదండ్రి. దేవుని బిడ్డారా, ఈరోజు ఇంకొక మాట, స్త్రీల దినోత్సవం కదా. ఈరోజు మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభములు తెలియజేస్తున్నాం. హ్యాపీ ఉమెన్స్ డే అని మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాం. సంఘములో స్త్రీ శక్తి చాలా గొప్పది, పరిచర్యలో గొప్పది. యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన స్థానము ఇచ్చినారు. ఓ భక్తుడు ఈ రీతిగా అంటే నీ మాట చెప్పి నేను ముగిస్తే ఏం బాధపడకండి.
ఈరోజు పురుషులకు మనుషులకు హార్ట్ అటాక్లు ఎక్కువైతాయంట. ఏంటి? గుండె నొప్పి కదా, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎవరికి ఎక్కువ వస్తున్నాయి చెప్పండి? ఎవరికి వస్తున్నాయి? పిల్లలు బాగా చెప్తున్నారు. స్త్రీలు సైలెంట్గా ఉన్నారు. ఎందుకు? దీనికి కారకులు ఎవరు చెప్పండి? దీనికి కారకులు ఎవరు? ఆ మహాతనులు ఎవరో కాదంట. హార్ట్ అటాక్లు ఎక్కువ అంటే ప్రెషర్ అంటే రావడానికి గల కారకులు స్త్రీలేనట. ఇది పరిశోధనలో తేలినటువంటి విషయం. ఇది సంఘాలు ఎక్కువైపోతుంది ఈ మధ్య కాలంలో. చాలా మంది ఇళ్ళ దగ్గర బాగానే ఉంటారు. అందుకనే స్త్రీలను కూర్చో ఆయన ఇందాక చెప్పినాను కదా, ఏమంటారు? స్త్రీలంతా డైరెక్టర్స్ అంట. స్త్రీలు ఎవరు? డైరెక్టర్స్. మీరు రాజమౌళి ఇచ్చిన వాళ్ళు. పురుషులంతా యాక్టర్స్ అంట. స్త్రీలు డైరెక్టర్లు, పురుషులు యాక్టర్లు అంట. అంటే సంఘములో ఈరోజు బలహీనం చెందుతున్నాయి సంఘాలు. ఒకనాటి విశ్వాసము, ఒకనాటి ఆత్మీయత, ఒకనాటి ఉజ్జీవం, ఈ ఉజ్జీవము తరిగిపోతూ ఉన్నదట సంఘాల్లో. ఎందుకంటే స్త్రీ పట్టించుకొని ఇంట్లో ఏం చేస్తుందంటే స్త్రీ కీ తిప్పుతారంట. తాళం తిప్పుతారంట. ఎవరికి? భర్తకు తిప్పుతానే ఉంటుందంట ఇంట్లో. ఆయన కీ తిప్పే కొద్దీ ఆయన వచ్చి చర్చిలో వచ్చి ఏం చేస్తాడంట? యాక్టింగ్ చేస్తాడంట. అప్పుడు ఈ చర్చ ఏమైపోతుంది? లోకములో కలిసిపోతుంది. ఇంట్లో జరిగే విషయాలు తెచ్చి ఇక్కడ వచ్చి పెడతాం. సంఘం ఒక మినీ హెవెన్, ఒక చిన్న పరలోకముగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయంలో ఒక మార్పు కలగాలి. అందుకనే అంటారు విషం వేషం అంటారు. మనిషి చూడడానికి బాగానే ఉంటాడు, కానీ లోపల ఏముంది? విషం ఉంది. విషము మనిషిని చంపేస్తుంది, కానీ వేషము మన మనసును చంపేస్తా. విషం ఏం చేస్తుంది? ఒక్క దెబ్బకే మనిషిని చంపేస్తుంది, కానీ వేషము మన మనసును చంపేస్తుందట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఒక మార్పు కావాలి. ఏంటి ఆ మార్పు అంటే, ఈరోజు ప్రభు యొక్క శిలువ శ్రమలను ఆయన రక్తము ద్వారా మనం కడగబడదాం. నిబంధన రక్తం, ఆ రక్తం యొక్క శక్తిని మనం పొందాలి. ఈ రక్తంలో ఏముంది? శక్తి ఉన్నది. ఈ శక్తితో పాపాన్ని, మరణ భయాన్ని, ఈ సైతాన్ని ఓడించగలిగే శక్తి ఈరోజు ఈ రాత్రి వేళలో ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నారు. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఆయన శిలువ రక్తాన్ని మనము ఆశ్రయిద్దాం. ప్రభువా, ఈ శక్తి నాకు కావాలి. ఈ శక్తితో నేను ప్రతి సైతాను యొక్క చీకటి శక్తులను ఓడించాలి. పాపపు యొక్క శక్తిని నేను ఓడించాలి ప్రభువా. విజయంలోనికి నన్ను నడిపించు ప్రభువా అని మనం అడగాలి. యేసు ప్రభు చేతగాని వాడు కాదు, కానీ ఆయన శక్తిమంతుడు. వాస్తవాన్ని చెప్పాలంటే యేసు ప్రభు ద్వారా సమస్తము సృష్టించబడింది. ఆయన అన్నిటికీ వారసుడైనటువంటి దేవుడు, రాజుల రాజు. కానీ మనుషులతో ఆయన తృణీకరించబడినటువంటి దేవుడు. ఆయన గతంలో ఆయనకు అలవాటు పడినటువంటి మహిమను మనం మరచిపోకూడదు. భూమిపైకి రాకముందు తండ్రి ఒడిలో ఆయన ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యములో ప్రతి దేశము, ప్రతి రాజ్యము ఆయన శక్తి చేత పూజింపబడినటువంటి గొప్ప దేవుడు ఆయన. కానీ ఆయన రక్తము కాచినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఇప్పుడు ఆయన నేరస్తుని కంటే దారుణంగా ఆయన వ్యవహరించబడుతూ ఉన్నాడు. హాస్యానికి కేంద్రముగా ఆయన మారి ఉంటున్నాడు. మన పట్ల ఆయన ప్రేమ ఆయన ఎంత దిగజారిపోయేలా చేసిందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని సంగమా, ఆయన ఎగతాళి చేసే సమయంలో అప్పటికి ఆయన ప్రభువే, ఆయన గొప్పవాడే. కానీ మన కొరకు ఆయన తగ్గించుకున్నటువంటి దేవుడు, నేరస్తులుగా ఆయన ఎంచబడినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. మహిమాన్వితమైన సామ్రాజ్యాన్ని పక్కన పెట్టి ఆయన చూపు ఒకవేళ చూసింటే అరెస్ట్ చేసే వాళ్ళని, ముళ్ళ కిరీటం పెట్టే వాళ్ళని ఒక్క చూపు చూస్తే
వారిని అలనాడు భూమి మృంగివేసినట్లుగా దాతాను, అభిరామ్, కోరవు సంతాన వారి కుటుంబాలను భూమి మృంగివేసినట్లుగా మృంగివేసేటువంటిది. ఆయన ఆ చూపు చూడలేదు. దయగలిగిన చూపు ఆయన చూస్తూ ఉంటున్నాడు. అందరినీ హింసిస్తున్న వారిని కూడా ఆయన మాట పిలాతు రాజభవనాన్ని పైకప్పు నుండి పునాది వరకు కదిలించగలిగే శక్తి ఆయన మాటకు ఉన్నది. ఆయన కోరుకుంటే ఊగిసలాడే గవర్నర్ పదవి కూడా పిలాతుకు పోతుంది. కానీ ఆయన చూడాల, ఆయన మాట్లాడాల, మౌనమైనాడు, దెబ్బలు తిన్నాడు, అవమానం పొందాడు. ఇన్ని శ్రమలు ఎందుకంటే ఆ ప్రేమ, సిలువ ప్రేమ, ఈ ప్రేమ ఆయనను మాట్లాడనీయకుండా చేసి ఉన్నది. మనం పొందిన ఆలోచన, మనం చేసిన చెడు ఆలోచనకు ఆయన తల రక్తసిక్తమై ఉన్నది. ఈరోజు ఆ రక్తాన్ని మనం ఆశ్రయిద్దాం. ఆ రక్తంతో మనం పవిత్రం అవుదాం. ఆ రక్తంతో మనం కడగబడదాం. ఆ రక్తం యొక్క శక్తిని అనుభవిస్తూ, ఆ రక్తం యొక్క శక్తితో ఈ 3 రకాల శక్తులను ఓడించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ప్రేమగల తండ్రి, ఇచ్చిన వాక్యంను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కృపలో మమ్మల్ని నడిపించమని, ఈ సిలువ ధ్యాన కోరికల్లో మీ సిలువ శక్తిని, మీ రక్తం యొక్క శక్తి చేత మమ్మల్ని నింపమని, ఈ సంఘాన్ని ఒక చిన్న పరలోకముగా మీరు మార్చమని, ఈ సంఘాన్ని ఐక్యత సమాధానం చేత నింపండి. ప్రతి హృదయాన్ని మీరు బలపరచని, బలహీనతను శక్తిమంతులుగా మీరు చేసి మీ బలము చేత నింపి నైనా ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని, మీ సిలువకు సమీపంగా జీవించే శక్తిని దయచేయండి. ఈ సిలువ నైనా ఒకనాటిది వ్యర్థమే, కానీ ఇది యేసు ప్రభు యొక్క మరి పునరుత్థానం ద్వారా సిలువకు కూడా శక్తి వచ్చినట్లుగా నైనా మీ పునరుత్థాన బలము శక్తి చేత విలువలేని మా జీవితాలకు మీరు శక్తిని దయచేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారు, పెద్దలకి అందరూ కూడా నాకు తెలుసు. అలాగే కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దేవపు చెక్క ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. చెప్పబడిన వాక్యాలను మా విజయంలో ఆమేన్. ప్రభుకు స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి పాస్టర్ గారు కిషోర్ కుమార్ గారు, రాక్వుడ్ చర్చ్ సంఘ కాపరి గారు చక్కటి శ్రేష్టమైనటువంటి దైవ సందేశాన్ని వారు మనకు అందించారు. మరి ఒకసారి నేను ప్రభు నామమున వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పాస్టర్ గారు వందనాలయ్య. పాస్టర్ గారి అక్కగారు మన పాస్టర్మ ఇద్దరు ఫ్రెండ్స్, క్లోజ్, పోల్స్ కాలేజీలో వారిద్దరు. సుశీల ఇక్కడే సంతోష్ నగర్లో ఉండేది. మేము సిమెన్ నగర్లో సేవ చేసేటప్పుడు వస్తే మమ్మల్ని బాగా ప్రేమించింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి బాగా క్లోజ్ అన్నమాట. ఆమెను గలవరిస్తుంది, ఆమె ఈమెను గలవరిస్తుంది. అంత అన్యోన్య సహవాసం వాళ్ళిద్దరు. మేము వస్తే ఆ అనారోగ్య పరిస్థితిలో ఉండి అప్పుడు మంచి బిర్యానీ తెప్పించింది మాకు. ప్రార్థన చేసిన తర్వాత పాస్టమ్మకు ఒక చీర ఇచ్చి మరి పంపించింది. ఆ తర్వాత ప్రభు సన్నిధి చేరింది. కొన్ని దినాలకు తెలిసింది మాకు ఆ పరిస్థితి. చాలా బాధపడ్డా. అందుకే మరి కిషోర్ మా బామార్తి అని చెప్తూ ఉంటాను నేను. మంచిది, ఈరోజు చక్కటి వాక్యాన్ని అందించాడు. ప్రియులరా, మరి ఈ సమయంలో కానుకలు తీసుకుందాం. మనందరము కూడా పరిచారకులు వచ్చి
కానుకలు తీస్తూ ఉండగా 455వ కీర్తన మనం పాడుకుందాం. పరిచారకులు యవనస్తులు అందరూ వచ్చి కానుకలు తీయాలని మనవి చేస్తూ ఉన్నాను.